హాయ్ గుడ్ మార్నింగ్ వాళ్ళందరికీ నమస్కారం. నేను సురేష్ మీ బద్వేలుకున్నాను. మనం చూస్తున్నాము కడప జిల్లా బద్వేలు మండలంకి కూతవేటు దూరంలో ఉన్నటువంటి అగ్రహార గ్రామంలో నిన్నటి నుంచి అనగా నిన్న ఇవాళ రేపు శ్రీ శ్రీ పోలేరమ్మ పోతురాజ విగ్రహ కలశ మహోత్సవ కార్యక్రమం ఎంతో అద్భుతంగా ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. మనం నిన్న ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాము దేవుంది. ఇవాళ మనం చూస్తున్నాము అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్టలో భాగంగా అమ్మవారు ఊరేగింపు కార్యక్రమం. నేను సురేష్ మీ బద్వేలు పిల్లలు. మీరు ఎవరైనా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వన్స్ అగైన్ మరొక్కసారి బద్వేలు పిల్లోడు శ్రీ శ్రీ పోతురాజు పోలేరమ్మ స్వామి అమ్మవార్ల యొక్క విగ్రహ ప్రతిష్టలో భాగంగా ఇవాళ మనము కడప జిల్లా బద్వేలు మండలంలోని అగ్రహారం నందు అగ్రహారం అనే గ్రామంలో పోతురాజు పోలేరమ్మ యొక్క విగ్రహ ప్రతిష్టలో భాగంగా శ్రీ శ్రీ పోతురాజు పోలేరమ్మ విగ్రహ ప్రతిష్టలో భాగంగా కడప జిల్లా బద్వేల్ మండలానికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి అగ్రహార గ్రామంలో నిన్న ఇవాళ రేపు అనగా 3 రోజుల పాటు ఈ యొక్క కలశ ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్ట ఎంతో అద్భుతంగా ఘనంగా ఆలయ కమిటీ వారు కావచ్చు, అలాగే గ్రామ ప్రజలు కావచ్చు, వీరందరి సహకారంతో పోలేరమ్మ గుడి యొక్క ఉత్సవం ఎంతో అద్భుతంగా జరుగుతుంది. మనం చూస్తున్నాము నిన్న ఆల్రెడీ ఒక వీడియో అనేది మన యూట్యూబ్ ఛానల్ ద్వారా అప్లోడ్ చేయడం అయితే జరిగింది. ఇవాళ రెండో రోజు భాగంగా ఎన్నో పలు రకాల హోమ కార్యక్రమాలతో పాటు అమ్మవారి యొక్క ఉత్సవ విగ్రహమూర్తి అలాగే కలశ స్తంభన ఇవాళ అగ్రహార గ్రామం మొత్తం ఊరేగింపు కార్యక్రమం ఎంతో ఘనంగా జరుగుతుంది. మనం చూస్తున్నాము ఈ మధ్య కాలంలో దైవ కార్యక్రమాలకి మన యొక్క యూట్యూబ్ ఛానల్ తరఫున ఎంతో అద్భుతమైనటువంటి సన్నివేశాలు రానటువంటి భక్తులకు మనం ఎంతో అద్భుతంగా చూపిస్తున్నాము. ఇటువంటి గొప్ప కార్యక్రమము మనము ఈ మధ్య కాలంలో ఎవరైతే రాలేని భక్తులకు మనము దగ్గర నుంచి చూపించడం అయితే జరుగుతుంది. మనం ఆల్రెడీ నిన్న చెప్పుకోవడం అయితే జరిగింది. ఈ యొక్క కార్యక్రమాలు అనేది ఆలయ ప్రధాన పురోహితులు ఐలావజ్జుల నాగరాజ శర్మ వారి యొక్క శిష్య బృందం ఆధ్వర్యంలో గొప్ప కార్యక్రమం అయితే మనం చేపట్టడం అయితే చూసాము. ఈ మధ్య కాలంలో అంటే మనము పల్లెటూర్లలో చూసినట్లు పట్టణంలో కూడా మనం చూడలేకపోతున్నాము. ఎంతో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ చేపట్టము. అలాగే రేపు ఉదయం 5:30 గంటల నుంచి ధ్వజస్తంభ ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఎవరైతే మీరు చూడాలనుకునే వారు మా యొక్క యూట్యూబ్ ఛానల్ తరఫున లైవ్ కార్యక్రమం అనేది రేపు ఉదయం నుంచి స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. మనము ఈ రెండో రోజు భాగంగా అమ్మవారిని గ్రామం మొత్తం ఊరేగిస్తారు. ఎందుకు ఊరేగిస్తారు మనతో ఆలయ పురోహితులు ఉన్నారు, వారు రెడీ తెలుసుకున్నాం. స్వామి ఎందుకు ఊరేగిస్తారు స్వామి? మామూలుగా అమ్మవారి ప్రతిష్ఠ చేసిన తర్వాత మన ఊరిలో తిరగడానికి, ఉత్సవ గృహాలు తిరగడానికి ఇబ్బందిగా ఉంటుంది కావున ముందుగానే అమ్మవారిని ఊరంతా ప్రదర్శన చేపించి తర్వాత ఊరేగింపు చేసిన తర్వాత అమ్మవారిని ఆలయంలోని ప్రదర్శిస్తారు. ఇది శాస్త్రోత్తరంగా జరిగేటటువంటి కార్యక్రమం కావున మన ఊరిలోని గ్రామోత్సవంలోని ఈ కార్యక్రమాన్ని జరుగుతున్నది. కావున అమ్మవారు ఊరంతా తిరిగి అమ్మవారు అందరినీ చల్లగా చూడాలని, అందరి కుటుంబాలు చల్లగా చూడి పాడి పంటలను పిల్లలను రక్షించాలని అమ్మవారు చల్లగా చూస్తుంది. కావున ఊరేగింపు అనేది జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఎర్రటి గుడ్డలో ముడుపు తీసుకొస్తున్నారు. ఆ ముడుపులో ఏముంటుంది స్వామి? ముడుపులో కాయ కర్పూరము, తోచిన దక్షిణ, కొద్ది బియ్యము, అమ్మవారికి కావాల్సిన జాకెట్ పీసులు, ఆకులు, గాజులు ఉంటాయి. అంతే తప్ప ఇంకేముండదు. చూసామండి ఈ మధ్య కాలంలో మన సబ్స్క్రైబర్ చాలా వరకు అడుగుతున్నారు, ఎక్కడికి వెళ్ళిన ఆలయ ప్రతిష్టలో భాగంగా రెండో రోజు ఊరేగింపు కార్యక్రమం అనేది ఉంటుంది. మనతో పురోహితుల వారు కూడా అంటే ఈ యొక్క ఊరేగింపు కార్యక్రమం ఎందుకు ఉంటుందని చాలా బాగా వివరించారు. మీలో ఎవరైనా ఈ యొక్క పోలేరమ్మ తల్లి యొక్క విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం
మీరు రేపు రాలేని వారు ఎవరైనా ఉంటే మీ యొక్క కోరిక మేరకు మా యొక్క యూట్యూబ్ ఛానల్ తరఫున రేపు ఉదయం నుంచి లైవ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కడప జిల్లా బద్వేల్ మండలానికి కొంచెం దూరంలో ఉన్న అగ్రహార గ్రామంలో శ్రీ పోతురాజా పోలేరమ్మ స్వామి వారి యొక్క విగ్రహ ప్రతిష్టలో భాగంగా ఇవాళ అంటే నిన్నటి నుంచి అంటే ఇవాళ స్వామివారి యొక్క అమ్మవారి యొక్క ఊరేగింపు కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరుగుతుంది. అంటే ఏ ఊర్లో ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ మధ్య కాలంలో అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్ట స్వామివారి యొక్క విగ్రహ ప్రతిష్టలో భాగంగా 2వ, 3వ రోజు అంటే నిన్నటి యొక్క కార్యక్రమం మొదలుపెట్టాము. ఇవాళ పలు రకాల హోమ కార్యక్రమాలతో పాటు అమ్మవారి యొక్క ఊరేగింపు కార్యక్రమం కూడా ఎంతో అద్భుతంగా జరుగుతుంది. అంటే రేపు తెల్లవారుజామున ఉదయం 5:30 గంటల నుంచి స్వామివారి యొక్క ధ్వజస్తంభ ప్రతిష్ట, అలాగే పోతురాజు యొక్క విగ్రహ ప్రతిష్ట, పోలేరమ్మ యొక్క విగ్రహ ప్రతిష్టలో భాగంగా మనము రేపు ఉదయం నుంచి ఎంతో అద్భుతమైనటువంటి మా యొక్క సబ్స్క్రైబర్స్ కోసం లైవ్ అనే చిత్రం అయితే జరుగుతుంది. పోలేరమ్మ తల్లికి డబ్బుల సౌండ్ అంటే ఎంతో నిజమని మనము మన యొక్క పూర్వీకులు ఎప్పుడు చెప్తూనే ఉంటారు. అటువంటి డబ్బుల సౌండ్ అంటే ఎన్నో పురాతన కాలం నుంచి డబ్బుల ఆనవాయితీ అనేది మన ఊళ్ళో వస్తూనే ఉంటుంది. ఇవాళ మనం సిటీలో ఈ డబ్బులు అయితే చూడలేము, కానీ పల్లెటూర్లలో మనకు చూస్తున్నాం. మనం ఎంతో బాగా ఈ యొక్క డబ్బు సౌండ్ అనేది ఎంతో బాగా ఉంటుంది. పోతురాజు పోలేరమ్మ వాళ్ళ యొక్క విగ్రహ ప్రతిష్టలో భాగంగా కడప జిల్లా బద్వేల్ మండలానికి
కూతవేలు దూరంలో ఉన్నటువంటి అగ్రహార గ్రామంలో 3 రోజుల నుంచి, అంటే ఇవాళకి 2వ రోజు, 3 రోజుల్లో భాగంగా విగ్రహ ప్రతిష్టలో భాగంగా ఇవాళ పోలేరమ్మ తల్లిని గ్రామ మొత్తంలో ఊరేగింపు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ యొక్క కార్యక్రమం మహిళలు ఎంతో జయప్రదం చేస్తూ మనం చూస్తున్నాము. ఈ మధ్య కాలంలో ఎన్నో దైవ కార్యక్రమాలు మా యొక్క యూట్యూబ్ ఛానల్ తరఫు మేమైతే లైవ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు ఎవరైనా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరొకసారి మా యొక్క ఛానల్ పేరు బద్దేల్ పిల్లోడు. అందరు చెప్పండి. అటువంటి గ్రామ దేవత పోలేరమ్మ కోసం మన పెద్దాయన ఎంతో ఉత్సాహంగా, అంటే ఇటువంటి ఉత్సాహము మనం చూస్తున్నాము. నాకు తెలిసి ఆయన 60 సంవత్సరాల పై వస్తుంది. ఎంతో ఉత్సాహంతో అమ్మవారికి ఈ యొక్క డబ్బు వాయిద్యాలు వాయించడం అనేది ఎంతో అదృష్టం. అది అంటే ఒక డబ్బు విషయం అనే కాదు, ఈనాటి కాలంలో ఇటువంటి వ్యక్తులు కూడా మనం చూడడం అనేది గొప్ప. అంటే మనం పట్టణాల్లో ఉంటాం, వేరే దేశాల్లో ఉంటాం, వేరే రాష్ట్రాల్లో ఉంటాం, మనకు ఇటువంటి చూడడం అనేది మనకు సాధ్యం కాదు. మీ యొక్క కోరిక మేరకు ప్రతి ఒక్క వీడియో కూడా వదలకుండా మా యొక్క సబ్స్క్రైబర్స్ కోరిక మేరకు ప్రతి ఒక్కటి మన యూట్యూబ్ ఛానల్ తరఫున అప్లోడ్ చేయడం జరుగుతుంది. మా యొక్క యూట్యూబ్ ఛానల్ తరఫున పెద్దాయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేను సురేష్, మీ బద్దేల్ పిల్లోడు.
హాయ్, అందరికి నమస్కారం. నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు. మనం చూస్తున్నాము కడప జిల్లా బద్వేల్ మండలంలోని అగ్రహారం దగ్గర శ్రీ శ్రీ పోతురాజా పోలేరమ్మ వార్ల దేవస్థానం యొక్క కార్యక్రమం 3 రోజుల పాటు అత్యంత ఘనంగా, అత్యంత వైభవంగా ఈ యొక్క కార్యక్రమం చేపట్టారు. ఇక్కడ అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్ట, అలాగే కలశ ప్రతిష్ట, పోతురాజు యొక్క విగ్రహ ప్రతిష్టలో భాగంగా మనము బద్వేల్ పట్టణానికి కొద్దిగా దూరంలో ఉన్నటువంటి అగ్రహారంలో అయితే ఉన్నాము. 3 రోజుల పాటు ఎంతో ఘనంగా ఈ యొక్క దైవ కార్యక్రమం చేపట్టడం, దాన్ని మా యొక్క యూట్యూబ్ ఛానల్ తరఫున మన తెలుగు వారికి చూపించడం అనేది ఎంతో మాకు దక్కినటువంటి గొప్ప అవకాశం. అంటే ఈ మధ్య కాలంలో మన బద్వేల్లో జరిగే ఎటువంటి దైవ కార్యక్రమాలైనా మేము మా యొక్క ఛానల్ తరపు నుంచి ప్రజానికానికి లైవ్ చూపిస్తున్నాము. మీరు ఈ మధ్య కాలంలో చూడొచ్చు, రమాదేవి సహిత సత్యనారాయణ స్వామి గుడి కావచ్చు, అలాగే శ్రీ శ్రీ కనకదుర్గా దేవాలయం కావచ్చు, ఇలా ఎన్నో పలు రకాల యొక్క దేవస్థాన కార్యక్రమాన్ని మేము చూపిస్తూ ఉంటే, ఈ యొక్క అగ్రహారం నుంచి ఒక వ్యక్తి మా దగ్గరకు వచ్చి మా యొక్క గుడిని మీ ఛానల్ ద్వారా పబ్లిక్ తెలియజేయాలని చెప్పడం మాకెంతో సంతోషం. మనం చూసాము ఈ 3 రోజుల నుంచి ఎంతో గొప్పగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే రేపటి దినమున ఉదయం 5:30 గంటల నుంచి కలశ ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్ట, పోతురాజు విగ్రహ ప్రతిష్ట, పోలేరమ్మ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు ఎంతో అద్భుతంగా జరగబోతున్నాయి. అమ్మవారి యొక్క విగ్రహం, గుడి నిర్మాణం కూడా నిన్న మనం చూడడం జరిగింది. ఈ మధ్య కాలంలో అగ్రహార ప్రజలు ఎంతో ఇష్టంతో గుడి ఎంతో అద్భుతంగా నిర్మించారు. అంటే ఆలయ కమిటీ వారు కావచ్చు, గ్రామ ప్రజలు కావచ్చు, గ్రామంలో ఉన్నటువంటి యూత్ కూడా కావచ్చు, ఎంతో అద్భుతంగా నిర్మాణ కార్యక్రమం కూడా చేపట్టారు. మనం చూస్తున్నాము అమ్మవారు పోలేరమ్మ తల్లి యొక్క విగ్రహ ప్రతిష్టలో భాగంగా ఏ ఊర్లో పోలేరమ్మ తల్లి ఉంటే ఆ ఊర్లో సుఖ సంతోషాలు ఉంటాయని మనందరికీ తెలుసు.
అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్ట నిన్నటి నుంచి మొదలైంది. నిన్న, ఇవాళ, రేపు ఉదయం 5 గంటల నుండి ధ్వజస్తంభ ప్రతిష్ట, అలాగే కలుష ప్రతిష్ట, అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్ట ఎంతో అద్భుతంగా, ఎంతో ఘనంగా జరగబోతుంది. ఈ యొక్క కార్యక్రమానికి రేపు భక్తులు కూడా చాలా మంది వస్తారనే అంచనాతో రేపు కార్యక్రమ తదనంతరం వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి లోటుపాటు లేకుండా భారీ గొప్ప అన్నదాన కార్యక్రమాన్ని అగ్రహారంలో ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్నారు. మనం చూస్తున్నాము ఈ మధ్య కాలంలో యూత్ కూడా దీనికి ముందుండి దీనికి సహాయ సహకారం అందడం కూడా ఎంతో గొప్పది. గ్రామస్తులందరూ ఏకమయ్యి అలాగే గ్రామ పెద్దల సహకారము, యూత్ సహకారంతో ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టడం ఎంతో అద్భుతంగా ఉంది. శ్రీ పోలేరమ్మ తల్లి యొక్క ఇక్కడ శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం కూడా ఇక్కడ మనకు దారిలోనే ఉంది. అగ్రహార గ్రామంలో అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్టలో భాగంగా మనం ఈ అగ్రహారంకి అయితే చేరుకున్నాము. ఇవరేనా చక్కగా పెట్టాలంటే అది ఇసుకుంటూ పెట్టలేరు. కింద బట్ట ఉంది. విగ్రహానికి నవగ్రహ హోమం అంటే ఇవాళ ఆలయం దగ్గర పలు రకాల హోమాలు కూడా జరుగుతున్నాయి. ఈ యొక్క ఊరేగింపు తదనంతరం హోమాలే కల్లా ప్రత్యేకమైనటువంటి హోమం, చండీ హోమ కార్యక్రమం కూడా మరి మొదలు కాబోతుంది. మనం ఈ మధ్య కాలంలో మీకు చూపించాము చండీ హోమం ఏ విధంగా చేస్తారు, చండీ హోమం ఎందుకు చేస్తారనేది కూడా. కానీ పోలేరమ్మ తల్లి యొక్క విగ్రహ ప్రతిష్టలో భాగంగా మన అగ్రహార గ్రామంలో ఇవాళ 2వ రోజులో భాగంగా అమ్మవారి యొక్క విగ్రహం గ్రామం మొత్తం అంటే దీని పక్కనే ఇప్పుడు ఈ ఊరి పక్కనే ఆ ఊరికి కూడా ఈ యొక్క అమ్మవారి ఆ ఊరు కూడా తీసుకుంటారు వాళ్ళు. అంటే చుట్టుపక్కల ఉన్న ప్రజలు కొత్త ఊర్లు కూడా చూపించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో రేపు అంటే ఈ 2 ఊర్లు దగ్గర అమ్మవారి
మనలో చాలా మందికి పోలేరమ్మ తల్లి యొక్క విగ్రహ ప్రతిష్టలో భాగంగా ప్రతి ఇంటి దగ్గర నుంచి అమ్మవారికి ఒడిబియ్యం కూడా సమర్పిస్తారు. అంటే మనం పట్టణాల్లో ఈ మధ్య చూసుండము, పల్లెటూరులో మటుకు ఖచ్చితంగా ఒడిబియ్య కార్యక్రమం అంటే పోలేరమ్మ తల్లికి అందులో వెంకాయ, గాజులు, బియ్యము ఇలా పలు రకాల ఒడిబియ్యం కార్యక్రమం కూడా అమ్మవారికి ఎంతో అద్భుతంగా మనం చూస్తున్నాం. ప్రతి ఒక్క ఇంటి దగ్గర ఇచ్చేటువంటి ఎర్రటి మూటలో ఒడిబియ్య కార్యక్రమం అంటారు. ఎంతో అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఏ ఊర్లో పోలేరమ్మ తల్లి ఉంటుందో ఆ ఊరు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉంటుంది. మనం గ్రామ దేవత అని కూడా కొలుస్తూనే ఉంటాము పోలేరమ్మ తల్లిని. ఎందుకంటే గ్రామ దేవత, గ్రామాన్ని రక్షించేటువంటి తల్లి గ్రామ దేవతగా పోలేరమ్మ తల్లిని ఎంతో ఇష్టపడుతూ ఉంటారు. మనము పోలేరమ్మ తిరునాళ్ళకు కూడా చాలా మంది భక్తులు పెద్ద సంఖ్యలో వస్తూనే ఉంటారు. కానీ వీరు తొలిసారిగా వీరి యొక్క గ్రామంలో పోలేరమ్మ తల్లి గుడి కూడా వీరు కట్టడం ఎంతో అదృష్టం. అది అంటే ఆ గ్రామానికి ఎంతో మంచిదని. పెళ్లి కాని వారు అమ్మవారి యొక్క ఊరేగింపులో తలస్నానం చేసి బిందెడు నీళ్లు అమ్మవారి యొక్క ఊరేగింపు కానీ పోస్తే వారికి త్వరలో పెళ్లి అయిద్దని కూడా చాలా మంది యొక్క ఆశ. ఈ మధ్య కాలంలో పల్లెటూర్లు కూడా ఎంతో బాగా డెవలప్మెంట్ అయ్యాయి. శ్రీ శ్రీ పోతురాజు పోలేరమ్మ మనము ఇప్పుడు వరకు పోలేరమ్మ యొక్క విగ్రహ ప్రతిష్టలో భాగంగా గ్రామోత్సవం జరుగుతుంది. ఈ యొక్క గ్రామోత్సవానికి మనం వీడియో తీస్తూ వస్తూ దారి మధ్యలో అంకాలమ్మ గుడి అని మనం విన్నాము. ఈ మధ్య కాలంలో పల్లెటూరులో తల్లి యొక్క ఆశీస్సులు మన యొక్క యూట్యూబ్ ఛానల్ మీద ఉండాలని కోరుకుంటూ నేను సురేష్, మీ బద్వేలు పిల్లోడు. మనం చూస్తున్నాము అంకాలమ్మ గుడి మన బద్వేలుకి కూతవేటు దూరంలో ఉన్నటువంటి అగ్రహార గ్రామంలో శ్రీ శ్రీ అంకాలమ్మ తల్లి గుడి. పోలేరమ్మ తల్లి గ్రామోత్సవంలో భాగంగా దారి మధ్యలో మన యొక్క యూట్యూబర్స్ సబ్స్క్రైబర్స్ కోసం దారి మధ్యలో ఉన్నటువంటి అంకాలమ్మ గుడి దగ్గర కూడా మనం రావడం జరిగింది. ఎందుకంటే పల్లెటూర్లలో చాలా గుళ్ళు ఉంటాయి. వాళ్ళ ఆచారాలు, వాళ్ళ కట్టుబాట్లే చాలా. ఈ రోజుల్లో కూడా వాళ్ళని చూసి మనం పట్టణంలో ఉండే వాళ్ళం కూడా చాలా నేర్చుకుంటున్నాము. ఇటువంటి భక్తి శ్రద్ధలు అనేది మనకు చిన్నప్పటి నుంచి పల్లెటూరులోనే ఎక్కువగా వస్తాయి. అలా ఇవాళ మనము పోలేరమ్మ తల్లి గ్రామోత్సవంలో భాగంగా శ్రీ శ్రీ అంకాలమ్మ తల్లి దేవాలయం నందు మనం దర్శించుకోవడం జరిగింది. ఇక్కడి నుంచి ఈ యొక్క గ్రామోత్సవ కార్యక్రమం దారి మధ్యలో ఉన్నటువంటి శ్రీ శ్రీ అంకాలమ్మ గుడి నందు మనము ఇక్కడ శ్రీ శ్రీ పోతురాజు ఇప్పుడు వరకు మనము పోలేరమ్మ తల్లి గ్రామోత్సవంలో భాగంగా పోలేరమ్మ తల్లి పోతురాజు యొక్క విగ్రహ ప్రతిష్టలో భాగంగా మనము ఎక్కడైతే ఈ యొక్క విగ్రహ ప్రతిష్ట ఉందో పోలేరమ్మ తల్లిది, దాని ముందు పోతురాజు యొక్క విగ్రహ ప్రతిష్ట ఉంటుంది. అంటే మనం ఒక చిన్న లాజిక్, తన అన్న ఎప్పుడు తన ముందు ఉండి తనని కాపాడుకుంటూ ఉండాలనే ఒక కోరికతో పోతురాజు యొక్క విగ్రహం తర్వాత పోలేరమ్మ విగ్రహం ఉంటుంది. అలాగే ప్రతి ఇంట్లో కూడా ఆడబిడ్డకు కష్టం వస్తే అన్న ఉన్నాడనే ఒక ధైర్యం అనేది ఇది ఒక సూచిక.
శ్రీ శ్రీ పోలేరమ్మ తల్లి యొక్క విగ్రహ ప్రతిష్టలో భాగంగా మనము మార్గ మధ్యలో ఉన్నటువంటి అంకాలమ్మ గుడికి కూడా రావడం జరిగింది. ఇక్కడ భక్తులు వారి యొక్క భక్తి శ్రద్ధలతో అమ్మవారి యొక్క గుడిని శుద్ధి చేసి పసుపు కుంకుమతో ఈ యొక్క గుడి ప్రాంగణాన్ని ఎంతో ముస్తాబు చేయడం జరుగుతుంది. పల్లెటూర్లలో ఎంతో ఘనంగా చేస్తారు. ఏ కార్యక్రమం మొదలుపెట్టినా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం అంటే పల్లెటూర్లలోనే ఎక్కువ ప్రతిష్టలో భాగంగా చాలా మన దూరంలో ఉన్నటువంటి అగ్రహారం దగ్గర రావడం ఈ మధ్య కాలంలో ఎన్నో దైవ కార్యక్రమాలు మన యొక్క చేయాలని ముఖ్య ఉద్దేశంతో మనం చూస్తున్నాము. ఎంతో ఉచితో తక్కువ అటువంటి యొక్క కార్యక్రమం నియమనిష్టలతో అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని గ్రామ ప్రజలు ఎంతో రామోత్సవ శ్రీ శ్రీ పోతురాజు పోలేరమ్మ యొక్క విగ్రహ ప్రతిష్టలో భాగంగా అగ్రహారంలో ఉన్నటువంటి గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు ఈ యొక్క గ్రామోత్సవ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా జయప్రదం చేస్తున్నారు. మనము ఇలా వెళ్తూ గ్రామోత్సవ కార్యక్రమంలో వెళ్తూ దారి మధ్యలో ఉన్నటువంటి అంకాలమ్మ గుడి నందు ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో గొప్పగా ఎంతో జయప్రదం చేస్తున్నాం. మనం చూస్తున్నాము అమ్మవారిని, అంటే అమ్మవారి యొక్క పూనకం అంటారు. మన పల్లెటూర్లలో ఎంతో గొప్పగా ఇటువంటి కార్యక్రమాన్ని పల్లెటూరులో ఎంతో గొప్పగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు. అంటే ఒక పండగ వచ్చినా కూడా, ఒక దైవ కార్యక్రమం వచ్చినా కూడా మన పట్టణం కన్నా పల్లెటూర్లలోనే ఎంతో అద్భుతంగా చేస్తుంటారు. అంటే భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం అనేది తొలిసారిగా ఒక గ్రామాన్ని మన యొక్క యూట్యూబ్ ఛానల్ తరఫున చూపించడం అనేది ఎంతో అద్భుతమైనటువంటి కార్యక్రమం. మధ్యాహ్నం పిల్లోడు అమ్మవారికి వడి బియ్యము, టెంకాయ, పసుపు, గాజులు సమర్పణ. దారి పొడుగున
బద్వేల్ పిల్లోడు. చదువుకుంటుంది ఆరతి చూద్దా హాయ్ అందరికీ నమస్కారం. నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు. మనం చూస్తున్నాము పోలేరమ్మ తల్లి పోతురాజు యొక్క గ్రామోత్సవంలో భాగంగా కడప జిల్లా బద్వేల్ మండలం అగ్రహార గ్రామంలో ఇవాళ గ్రామోత్సవ కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఊరి ప్రజలు అందరూ కలిసి ఎంతో జయప్రదంగా ఈ యొక్క కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది. అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్టలో భాగంగా, అంటే పోలేరమ్మ తల్లి ఏ ఊర్లో ఉంటుందో ఆ ఊరు ఎంతో చల్లగా ఉంటూ సకల ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని ఎంతోమంది మన పూర్వీకులు చెబుతూనే ఉంటారు. మనము దారి మధ్యలో ఏదైతే గ్రామోత్సవం జరుగుతుందో దారి మధ్యలో ఉన్నటువంటి అంకాలమ్మ గుడి దగ్గర మనం ఆగి ఉన్నాము. శ్రీ శ్రీ పోతురాజు పోలేరమ్మ కలశ ప్రతిష్టన, అలాగే ధ్వజస్తంభ ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్ట రేపు ఉదయం 5:30 గంటల నుండి ప్రతిష్టా కార్యక్రమం జరగబోతుంది.
అగ్రహార గ్రామంలో పోలేరమ్మ పోతురాజుల యొక్క విగ్రహ ప్రతిష్ట భాగంగా ఇవాళ రెండో రోజు గ్రామోత్సవ కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరుగుతుంది. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క భక్తుడు టెంకాయ కర్పూరము అమ్మవారికి ఒడిబియ్య కార్యక్రమం ఎంతో అద్భుతమైనటువంటి కార్యక్రమం. శ్రీ శ్రీ పోతురాజు పోలేరమ్మ స్వామి యొక్క గ్రామోత్సవ కార్యక్రమం మన కడప జిల్లా బద్వేల్ పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి అగ్రహార గ్రామంలో మనం చూస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమం ఎంతో అద్భుతమైనటువంటి కార్యక్రమం. బాబు యూత్ ఇంకము అంటే ఈ మధ్య కాలంలో మన ఏ ఊర్లోకి వెళ్ళినా కూడా మనము ఎటువంటి దైవ కార్యక్రమం చేపట్టినా కానీ యూత్ సహకారం లేనిది ఎటువంటి కార్యక్రమం కూడా మనం చేయలేము. ఎందుకంటే ఏ ఒక్క పని చేయాలన్నా కూడా ఏ ఒక్క పనికి పలకాలన్నా కూడా నేటి కాలంలో యూత్ అనేది అంటే యూత్ సహాయ సహకారం లేనిది ఎటువంటి కార్యక్రమం చేయలేము. అటువంటిది ఇవాళ ఈ యొక్క గ్రామోత్సవ కార్యక్రమంలో భాగంగా మనము యూత్ కూడా విడేయడం జరిగింది. ఎందుకంటే రేపు విగ్రహ ప్రతిష్ట కలశ ప్రతిష్ట తదనంతరం అన్నదాన కార్యక్రమంలో అంటే భారీ అన్నదాన కార్యక్రమం రేపు మధ్యాహ్నం 12 గంటల నుండి విగ్రహ ప్రతిష్ట తదనంతరం ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో యూత్ పాల్గొని భక్తులకు అన్న ప్రసాదాలు అందించాలని మా యొక్క బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ తరఫున కోరుకుంటూ నేను సురేష్ మీ బద్వేల్ పిల్లోడు ఎటువంటి దైవ కార్యక్రమమైన మా యొక్క యూట్యూబ్ ఛానల్ తరఫున ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారికి చూపించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడం అయితే జరిగింది. మీరు ఎవరైతే ఇక్కడ అగ్రహారం దగ్గర రేపు ఈ యొక్క గుడికి రాలేని వారు మా యొక్క యూట్యూబ్ ఛానల్ తరఫు నుంచి ఉదయం 5:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు లైవ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే, బాయ్ యూత్. కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని కూతవేటు దూరంలో ఉన్నటువంటి అగ్రహార గ్రామంలో శ్రీ శ్రీ పోతురాజ పోలేరమ్మ తల్లి యొక్క విగ్రహ ప్రతిష్టలో భాగంగా గత 2 రోజుల నుంచి అంటే నిన్న ఇవాళ రేపు 3 రోజుల నుంచి ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేపట్టారు. పలు రకాల హోమ కార్యక్రమాలు, అలాగే కలశ ప్రతిష్ట కార్యక్రమం, ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమం, విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా 2వ రోజైనటువంటి ఇవాళ శ్రీ శ్రీ పోలేరమ్మ తల్లి యొక్క విగ్రహ గ్రామోత్సవ కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా మనం చూస్తున్నాము. మిట్ట మధ్యాహ్నం 12:30 గంటలకు భక్తులు ఏ మాత్రము ఎండలు కూడా సైతం నచ్చకుండా ఒక గ్రామోత్సవ కార్యక్రమాన్ని ఎంతో జయప్రదం చేస్తున్నారు. అంటే ఇవాళ 2వ రోజు తదనంతరం గ్రామోత్సవ కార్యక్రమం అయిపోయిన తర్వాత చండీ హోమ కార్యక్రమం కూడా ఎంతో అద్భుతంగా జరగబోతుంది. అలాగే రేపు ఉదయం 5 గంటల నుండి 5:30 గంటల నుండి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం, ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమం, కార్యక్రమాలు రేపు ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 11 గంటల వరకు ఎన్నో పలు రకాల కార్యక్రమాలు కూడా జరగబోతున్నాయి. అలాగే ఈ యొక్క ప్రతిష్ట కార్యక్రమం తదనంతరం రేపు మధ్యాహ్నం 12 గంటలకు
మరొకసారి నేను సురేష్ మీ బద్దెలుతున్నాను. మీలో ఎవరైనా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం వారంటే మరొకసారి మా యొక్క ఛానల్ పేరు బద్దెలుతున్నాడు అని యూట్యూబ్ లో చేస్తే మా యొక్క ఛానల్ వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే ఎంతో గొప్ప కార్యక్రమం ఈ మధ్య కాలంలో ఎన్నో దైవ కార్యక్రమాలు మేము మా యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా భక్తులకు చూపించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో స్థాపించబడినటువంటి యూట్యూబ్ ఛానల్ శ్రీ పోతురాజు పోలేరమ్మ యొక్క విగ్రహ గ్రామోత్సవంలో భాగంగా కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని అగ్రహార గ్రామంలో ఎంతో అద్భుతంగా ఈ యొక్క కార్యక్రమాలను చూస్తున్నాము. ఎండలు సైతం లెక్క చేయకుండా భక్తులు ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా ఎంతో జయప్రదం చేస్తున్నారు. అమ్మవారి యొక్క గ్రామోత్సవ కార్యక్రమం ఎండను సైతం లెక్క చేయకుండా భక్తులు ఈ యొక్క గ్రామోత్సవ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా జయప్రదం చేస్తున్నారు. పోలేరమ్మ తల్లి యొక్క గ్రామోత్సవ కార్యక్రమం మనం చూస్తున్నాము. ఈ మధ్య కాలంలో ఎన్నో దైవ కార్యక్రమాలు మా యొక్క యూట్యూబ్ ఛానల్ తరఫు నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మన తెలుగు వారి యొక్క భక్తుల కోసం ఈ యొక్క కార్యక్రమాలు మనం చూడవనేది మాకు ఎంతో సంతోషకరం. గోవింద అంటే ఈ యొక్క గోవింద నామంతో ఈ పోలేరమ్మ తల్లికి గ్రామోత్సవ కార్యక్రమం ఎంతో అద్భుతమైనటువంటి కార్యక్రమం. కలుష ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్ట, అలాగే విగ్రహ ప్రతిష్టలో భాగంగా ఇవాళ మనం కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని అగ్రహార గ్రామంలో అంటే ఇక్కడ ఏంటంటే 2 ఊర్లు ఉన్నాయి. అంటే అగ్రహారముకు 2 ఊర్లు ఉన్నాయి. ఈ యొక్క 2 ఊర్ల ప్రజానికానికి ఎంతో అద్భుతమైనటువంటి పండగ ఇలాంటి యొక్క వాతావరణం. ఇవాళ 2వ రోజులో భాగంగా అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్టలో భాగంగా ఇవాళ 2వ రోజైనటువంటి మంగళవారం నాడు గ్రామోత్సవ కార్యక్రమం చేపట్టారు. ఈ యొక్క గ్రామోత్సవ కార్యక్రమం తదనంతరము భక్తుల యొక్క చండీ హోమ కార్యక్రమం కూడా మరికొద్ది నిమిషంలో కూడా చండీ హోమ కార్యక్రమం కూడా అద్భుతంగా ప్రారంభం కానుంది. అలా అని ఈ యొక్క మొదటిసారిగా ఒక పల్లెటూరు నుంచి మాకు అవకాశం కల్పించినటువంటి గ్రామ పెద్దలకు మేము వీడియో తీస్తుంటే మా దగ్గరకు వచ్చి ఒక అతను అన్న మా యొక్క గ్రామంలో కూడా పోలేరమ్మ తల్లి యొక్క విగ్రహ ప్రతిష్ట ఉంది అన్న, మీరు కంపల్సరీ రావాలని కోరడం, వారు మమ్మల్ని కోరడము, మేము ఇక్కడికి రావడము, అమ్మవారిని యొక్క విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని మన చుట్టుపక్కల ప్రజలకు తెలియజేయడము మాకు ఎంతో గర్వకారణం. ఇటువంటి గొప్ప అవకాశం ఇచ్చినటువంటి గ్రామ ప్రజలకి అలాగే గ్రామ పెద్దలకి ఆ పోలేరమ్మ తల్లికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో రుణపడి ఉంటాం. ఇటువంటి గొప్ప కార్యక్రమాలు ఈ మధ్య కాలంలో దైవ కార్యక్రమాలు ఎంతో అద్భుతంగా జరిపించడం, రేపు ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు 12 గంటల నుండి అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఎంతో అద్భుతంగా. ఈ యొక్క అన్నప్రసాద వితరణ కార్యక్రమం అనేది ఈ మధ్య కాలంలో మనం ఎన్ని పుణ్యస్థానాలు దర్శించినా కూడా ఒక పుణ్యం ఒక అన్నదానంలోనే అంటే అన్నప్రసాద వితరణలోనే అంత పుణ్యం కలుగుతుంది భక్తుల యొక్క నమ్మకం. సో మీరు కూడా మీకు తోచిన దానికి ఎక్కడ ఎటువంటి కార్యక్రమం అన్నప్రసాద వితరణకి సాయం చేయవలసిందిగా కోరుకుంటూ నేను సురేష్ ఎంతో ఎండలు సైతం లెక్క చేయకుండా ఈ యొక్క గ్రామోత్సవ కార్యక్రమంలో భాగంగా పాప కూడా ఎండలు లెక్క చేయకుండా వస్తున్నటువంటి తరుణంలో ఈ మధ్య కాలంలో ఎంతో భక్తి శ్రద్ధలతో అంటే మనము పిల్లలకు ఇవ్వాల్సింది ఒకటి భక్తి ఆ భక్తి అనేది ఒక పాప రూపంలో ఎంతో అద్భుతమైనటువంటి ఒక గొప్ప కార్యక్రమాలు ఎంతో అద్భుతంగా జరుగుతున్నాయి. పోలేరమ్మ తల్లి యొక్క గ్రామోత్సవ కార్యక్రమంలో భాగంగా ఇవాళ మనం అగ్రహార గ్రామంలో ఎంతో అద్భుతమైనటువంటి కార్యక్రమం
అదే పెద్దనా భద్రం ఈ దాంట్లో పెట్టి కాదేమో అందుకని భద్రం జాగ్రత్త పోలేరమ్మ పోతురాజు విగ్రహ ప్రతిష్టలో భాగంగా రెండవ రోజు మనము ఇప్పటి వరకు గ్రామోత్సవ కార్యక్రమం అయితే చూశాము. ఇవాళ జరిగినటువంటి కార్యక్రమాలు మనతో ఆలయ ప్రధాన పురోహితులు ఐలావజుల నాగరాజ శర్మ గారు మనతోనే ఉన్నారు. ఆయన ఇప్పుడు జరిగిన హోమం గురించి, స్వామి ఇవాళ చేసినటువంటి కార్యక్రమం గురించి. ఉదయం నుంచి కూడా యంత్రములకు మహన్యాసపూర్వక ఏకాదశి వారు రుద్రాభిషేకములు, కలశ స్థాపన, ఆవాహనలు, తదుపరి ఉదయం నుంచి కూడా మహన్యాసపూర్వక రుద్రాభిషేకములు, యంత్రములకు పాలు పెరుగు తేనె చెట్ల అభిషేకం జరిగినవి. అలాగే మంటప ఆరాధన పూజలు, ప్రదోషకాల పూజలు జరిగినవి. తదుపరి గ్రామోత్సవానికి అమ్మవారిని అలంకరణ చేసి జలాదివాసం తీసి టెంకాయ పెట్టి మంగళహారతి ఇచ్చి మరి సర్వాంగ సుందరంగా ట్రాక్టర్ అలంకరణ చేసుకొని గ్రామోత్సవానికి అమ్మవారు పోయింది. ఎందుకంటే ఈరోజు రాతి విగ్రహం కనుక ప్రతిష్ఠ అయితే మళ్ళా తిరగదు. అందుకే గ్రామము నలుమూలలో అమ్మవారు తిరగాలని అందరూ కాయాకల్పం సమర్పిస్తే మరి గ్రామం అంతా అభివృద్ధి కావాలనే ఉద్దేశంతోనే గ్రామోత్సవం. తదుపరి ఇక్కడ అమ్మవారు సంబంధించిన ఆవాతి హోములు, నవగ్రహ సహిత రుద్ర సహిత చండీ హోమం అనే కార్యక్రమాలు 800 మహామంత్రములతో చండీ హోమం జరిగింది. తదుపరి తీర్థప్రసాదములు. సాయంత్రము 5 గంటల నుంచి విగ్రహాలకు మహాష్టపనమని మన భారతదేశంలో సుప్రసిద్ధ మహానదుల తీర్థములతో అభిషేకం చేయాలి. అంత రోజు తెచ్చుకోలేం కనుక కొన్ని ద్రవ్యాలను సేకరించి మంత్రపూర్వకంగా మరి అమ్మవారికి పంచామృత అభిషేకము, గంధము, పసుపు, కుంకుమ అనేకమైన సుగంధ ద్రవ్యాలతో మహాష్టపనం. ఎందుకు? శిలలో ఉండే దోషాలు పోయి ఒక దివ్యశక్తి ఏర్పడి మన కోరిన కోరికలు నెరవేర్చడానికి కోసమే ఈ అతివాసి కార్యక్రమాలు. దానిలో భాగంగా మహాష్టపన కార్యక్రమం. తదుపరి కుంకుమార్చన, సామూహిక కుంకుమార్చనని గ్రామస్తులు భక్తులందరూ వస్తారు, మహిళామతనులు. వారందరినీ కూర్చోబెట్టి ఒక 100 జతలు కూర్చొని ఆ సహస్రనామాలు చేస్తే 1,00,000 జపం జరుగుతుంది. 1,00,000 జపం అమ్మవారు జరిగితే మనం కోరిన కోరికలు నెరవేర్చడానికి కోసమే ఈ సామూహిక కుంకుమార్చన. తదుపరి ధాన్యాభిషేకం అనే కార్యక్రమం ఉంటుంది. రాత్రంతా జలంలో శీతలగుణము. అట్లనే ఈ రోజంతా కూడా ధాన్యంలో ఉంటే ఉష్ణగరం ఉంది. ఆ శిలలో ఉండే దోషాలపై ఒక దివ్యశక్తి ఏర్పడి మన కోరికలను కోర్చేదానికోసమే ఈ బద్ద ధాన్యాదివాసం, తర్వాత పుష్పాదివాసం, తర్వాత శయ్యాదివాసం, తర్వాత స్వస్తి తీర్థప్రసాదాలతో ఈ రోజు కార్యక్రమం అయిపోతుంది. రేపు ఉదయం గర్త పూజ, యంత్ర ప్రతిష్ఠ, మరి విగ్రహ ప్రతిష్టలు, శిఖర కలశము, ధ్వజ ప్రతిష్ఠ ఇత్యాది కార్యక్రమాలన్నీ రేపు ఉదయం 5 రేపు విగ్రహ ప్రతిష్ఠ, ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమం ఉదయం ఎన్ని గంటల నుంచి మొదలు? 5 గంటల నుంచి 10 గంటల వరకు నిర్విఘ్నంగా జరుగుతాయి. ఓకే స్వామి, మనతో ఇప్పటి వరకు ఆలయ ప్రధాన పురోహితులు ఐలావజుల నాగరాజ శర్మ గారితో మనం అడిగి తెలుసుకోవడం జరిగింది. అంటే నిన్న ఆల్రెడీ ఆయన మాట్లాడింది కూడా మనం అప్లోడ్ చేయడం జరిగింది. ఇవాళ రెండో రోజు వీడియో అప్లోడ్ చేయడం కూడా జరుగుతుంది. కానీ భక్తులకు, భక్త మహాశయులకు గొప్ప వరం, రేపు 3వ రోజు అనగా ఎవరైతే ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని దగ్గరుండి చూడలేని వారి కోసం మా యొక్క బద్వేల్ పిల్లోడు అనే యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి రేపు ఉదయం 5:30 గంటల నుండి మధ్యాహ్నం 11 గంటల వరకు లైవ్ ప్రత్యక్ష కార్యక్రమం చూపించడం అనేది మాకు ఈ అవకాశం కల్పించినటువంటి ఆలయ కమిటీకి కానీ, ఆలయ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ మేము ఎంతో కృతజ్ఞతలతో రుణపడి ఉంటాం. ఈ మధ్య కాలంలో బద్వేల్లో జరిగే ఎటువంటి దైవ కార్యక్రమాలైనా మా యొక్క యూట్యూబ్ ఛానల్ తరఫు నుంచి లైవ్ చూపించడం అనేది మా యొక్క ప్రత్యేకత. ఓకే, నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు. మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.